ఫ్రెండ్స్ ఇక్కడ అనేది పక్కన కనిపిస్తుంది డిజైన్ చూసారా, అది కుట్టాలంటే ముందు అనేది చైన్ స్టిచ్ అనేది ఒకటి కుట్టాలన్నమాట. ఒక లైన్ అనేది స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి రెండో లైన్ కూడా కంపల్సరీ అనేది చైన్ స్టిచ్ అనేది కుట్టాలన్నమాట. రెండో లైన్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ వచ్చిందో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఈ డిజైన్ కుట్టడం అనేది మీకు వచ్చేస్తుంది. చూడండి ఫస్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్ అనేది, మళ్ళీ సేమ్ గ్యాప్ అనేది ఇంకో మార్కింగ్ అనేది చేసుకోవాలి. మరొకటి అనేది సేమ్ గ్యాప్లో ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చేయాలన్నమాట. ఎలా అనేది చూపిస్తాం. చూడండి హ్యాండ్ వర్క్ నీడిల్ అనమాట. 5 నెంబర్ నీడిల్కి అనేది మీరు ఇలా అనేది పూర్తిగా 4 దారాలు వేసేసి ముడి వేసేయండి చివర్లో. ఇప్పుడు దీంతో వర్క్ అనేది చేద్దాం. చూడండి సూది అనేది ఇలా తీసేసి కరెక్ట్గా అనేది ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా సూదికి అనేది ఒక్కసారి అనేది సూదికి ఇలా చుట్టాలన్నమాట. చుట్టి అక్కడే నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇది నాట్ అంటారు. ఈ నాట్ వర్క్ అనేది కంపల్సరీగా ఇలాగే ముందు చేసుకుంటూ రావాలి. ఈ నాట్ అనేది చేసి కుట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అనేది ఇక్కడ కూడా ఇలా సూది అనేది ఇలా తీసిన తర్వాత మరొకటి అనేది ఇలా తిప్పి కరెక్ట్గా నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇలా నాట్ అనేది ఇలా వేసేయాలి. తర్వాత నెక్స్ట్ అనేది కూడా ఇలా సూది అనేది తీసిన తర్వాత ఇలా కరెక్ట్గా అనేది సూదిగా అనేది ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడ గుచ్చేసి నాట్ అనేది వేసేయాలి. ఇలాగే ప్రతిదీ కూడా వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది వస్తుంది. ఆ వర్క్ ఎలా వస్తుందో చూపిస్తాను. చూడండి ఇంకో కలర్తో. చూడండి వేరే కలర్ అనేది తీసుకుని సేమ్ అనేది అలాగే వేయాలన్నమాట. వేసిన తర్వాత ఈ హ్యాండ్ వర్క్ నీడిల్తో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా స్టార్టింగ్ అనేది ఈ పక్క అనేది సూది అనేది కరెక్ట్గా ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది 1-2 సార్లు అనేది సూది అనేది ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడ గుచ్చేయడమే. గుచ్చేయంగానే ఆ రింగ్ నాట్ అనేది ఉంటుంది సైజ్ అనేది, ఆ సైజ్ అనేది ఇలా మెయింటైన్ చేసి పెద్ద సైజ్ అనేది వేసేయాల్సింది. మళ్ళీ రివర్స్ అనేది కూడా కరెక్ట్గా అటువైపు అనేది కూడా సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా చూడండి ఇలా 1-2 సార్లు తిప్పి కరెక్ట్గా అటువైపు అనేది గుచ్చేయడమే. గుచ్చేయంగానే ఇక్కడ రింగ్ నాట్ అనేది పైనుంచి అనేది రింగ్ అనేది ఇలా తెలిసిపోతుంది. చూసారా సైజ్ అనేది వచ్చేసింది. మరొకటి అనేది ఇటువైపు అనేది కరెక్ట్గా ఈ వైపు అనేది కరెక్ట్గా ఇటువైపు 1-2 సార్లు సూది అనేది తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడ గుచ్చేసి కరెక్ట్గా అనేది రింగ్ నాట్ అనేది సైజ్ నుంచి పై నుంచి చూసి ఆ సైజ్ అనేది ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది ఇలా వేసేయడమే. చూసారా 4 వైపులు ఇలా వేసేస్తే రింగ్ నాట్ అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మీకు అర్థమైపోతుంది. ఫైనల్ ఏంటంటే ఇలా అనేది 1-2 సార్లు తిప్పి ఇటువైపు కూడా సేమ్ అనేది గుచ్చేసిన తర్వాత అక్కడ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా సైజ్ అనేది చూసుకుని ఇలా ఆ సైజ్ అనేది ఆ సైజులో ఇలా వదిలేయడమే. చూసారు కదా 4 పక్కలు అనేది 4 రింగ్ నాట్స్ అనేవి అయిపోయాయి. ఇలాగే వేసుకుంటూ ఈ 4 వైపులు అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈ వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది. ఎలా అనేది అయిపోతుందో మీకు తెలియాలంటే ఈ చివరి వరకు చూడండి అర్థమైపోతుంది. ఈ రింగ్ నాట్ అనేది ఒక సైజ్ వేసాను. ఈ పక్క అనేది ఇంకో సైజ్ అనేది సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలా తిప్పి ఇటువైపు కూడా రెండో వైపు కూడా ఇలా ఆ సైజ్ ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పైనుంచి చూసి ఇలా దారం వదిలేయడం. ఇలాగే ఇంకో సైజ్ అనేది తీసి కరెక్ట్గా ఈ వైపు కూడా 2 సార్లు ఇలా తిప్పి సూదికి అనేది ఇలా గుచ్చేసిన తర్వాత ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసి అదే సైజ్ అనేది ఇలా వదిలేయడం. మరొకటి అనేది 4వ వైపు అనేది ఇటువైపు అనేది ఇలా తీసి కరెక్ట్గా తీసి 1-2 సార్లు ఇలా తిప్పి కరెక్ట్గా అనేది సూది అనేది అక్కడ గుచ్చేసి ఆ రింగ్ నాట్ అనేది ఆ సైజ్ అనేది కరెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది ఇలా వేసేయడమే. చూడండి ఆ పక్క డిజైన్ అంతా ఇలాగే వచ్చేసిన తర్వాత మీరు ఒకసారి ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేది కరెక్ట్గా మీరు గీసుకుని వేసేస్తే అది కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి నేను కుట్టే వర్క్ అనేది ఇలా అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా చైన్ స్టిచ్ అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా ఇక్కడ నుంచి వెనకాల 2 కుట్లు పైన అనేది 2 కుట్లు, వెనకాల అనేది 2 కుట్లు, పైన అనేది 2 కుట్లు. చూడండి నీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది. ఇలా 2 కుట్లు అనేవి కుట్టుకుంటూ వచ్చారనుకోండి ఆకులాగా. ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా కంప్లీట్ అవుతుందో నేను చూపిస్తాను. నీట్గా మీకు అర్థమైపోతుంది. ఇలా 2 కుట్లు వేసి వెనకాల ఇలా వేసిన తర్వాత చైన్ స్టిచ్ అనేది ఆకులాగా సేమ్ షేప్ అనేది కరెక్ట్గా ఇలా తీసుకుని వచ్చి కరెక్ట్గా ఈ గ్రీన్ కలర్ కానీ మీకు ఇష్టం వచ్చిన కలర్తో కానీ మీరు అవుట్లైన్స్ అనేవి ఆకులు అనేవి కుట్టాలన్నమాట. చూడండి ఇక్కడ ఇలా పైకి వెళ్ళండి. ఇలా పైకి అనేది వెళ్ళిపోయి కరెక్ట్గా అనేది పైనుంచి అనేది కిందకి 2 కుట్లు, పైన 2 కుట్లు, కింద అనేది 2 కుట్లు, ఇలాగే 2 స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ నీట్గా అనేది
రెండు కుట్లు అనేది కుట్టుకుంటూ ఇలా కరెక్ట్గా ఈ లోడింగ్ ఆకు అనే షేప్ అనేది తయారు చేసుకుని ఇలా చైన్ స్టిచ్ అనేది కరెక్ట్గా ఇలా షేప్ అనేది కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి కింద పక్క అనేది కూడా ఆకు షేప్ అనేది కరెక్ట్గా వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయండి. వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏం తెలుసా చూడండి. ముందుగా ఏంటంటే ఒక మార్కింగ్ చేసుకోవాలి మీరు ఇలా పెన్సిల్తో అనేది. ఇటువైపు అనేది ఒకటి, రెండోది ఏంటంటే ఇలా ఆపోజిట్ అనేది ఇంకోటి, తర్వాత ఇంకోటి ఇలా ఇలా అనేది ఫ్లవర్ లాగా మీరు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా సూది అనేది ఇలా తీసి బ్లూ కలర్ అనేది తీసుకొని వేరే కలర్ కానీ తీసుకొని కరెక్ట్గా అనేది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ చమ్కీలు అనేవి ఇలా పెట్టుకుని ఈ చమ్కీ అనేది పెట్టుకుని జస్ట్ ఇలా సూదిగా అనేది ఇలా తిప్పి కరెక్ట్గా ఆ ఫ్లవర్ అనేది అందుకుని కరెక్ట్గా ఆ ఫ్లవర్ అనేది వేసేయాలి. ఇక్కడ లోంగా నాటు చమ్కీ అనేది ఇలా నీట్గా అనేది ఇలా వేసుకుంటూ ఆపోజిట్ సేమ్ వేయాలి. ఆపోజిట్ కూడా సేమ్ అనేది ఇలా అనేది చమ్కీ ఇక్కడ పెట్టి కరెక్ట్గా చమ్కీ ఇక్కడ పెట్టి ఇలా అనేది సూదికి అనేది ఇలా తిప్పి కరెక్ట్గా అనేది ఆ హోల్లోకి తీసుకొచ్చి కరెక్ట్గా ఎక్కడైతే గుచ్చాలో అక్కడ అనేది అలా గుచ్చేసి ఈ లోంగా నాట్ చమ్కీ అనేది ఇలా ఆపోజిట్ వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, దానికి ఆపోజిట్గా ఇంకోటి వేసుకోవాలి. ఇంకోటి అనేది దీనికి ఆపోజిట్గా ఇక్కడ చూడండి చమ్కీ అనేది ఇలా తీసుకొచ్చి కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా అనేది ఆపోజిట్ అనేది ఇక్కడ కూడా ఒక ఆపోజిట్ అనేది కరెక్ట్గా ఇంకోటి అనేది లోంగా నాట్ చమ్కీ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకోటి అనేది ఇక్కడ తీయాలి. దీని మధ్యలో తీసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా అనేది సూది అనేది ఇలా చమ్కీ అనేది దగ్గర తీసుకురావాలి. ఇలా అనేది తీసుకుని ఈ లోంగా నాట్ అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది గుచ్చేయాలి. గుచ్చేసి కరెక్ట్గా ఈ లోంగా నాట్ అనేది వేయాలి. చూడండి ఇక్కడ నుంచి మరొక సూది అనేది తీయాలి. తీసేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఆ చమ్కీ అనేది దగ్గర తీసుకుని ఇలా అనేది ఆ చమ్కీ అనేది హోల్ పెట్టేసి కరెక్ట్గా ఏ సైజులో వేయాలో ఆ సైజులోనే ఈ ఫ్లవర్ ఆకారం అనేది తయారవుతూ రావాలన్నమాట. ఇది హ్యాండ్ వర్క్తోనే సాధ్యమవుతుంది వర్క్ అంతా. ఇలా అనేది ఇక్కడ కూడా సేమ్ అనేది సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది సూదికి అనేది గుచ్చేసి కరెక్ట్గా దీని సెంటర్లో అనేది కరెక్ట్గా ఇలా వేసేయాలి. మళ్ళీ అటు ఇటు అనేది ఇంకో లొంగా నాట్తో చమ్కీ లొంగా నాట్ అనేది వేయాలి. ఇక్కడ అనేది ఒకటి తీసేసి ఇలా అనేది సూది అనేది కరెక్ట్గా గుచ్చిన తర్వాత దాన్ని సరి చేసుకుని నీట్గా ఇలా అనేది లొంగా నాట్ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక ఫైనలీగా ఏంటంటే ఇంకోటి అనేది వేసేస్తే ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది. ఫైనలీ అనేది ఒకటి వేసాను. వేసేయంగానే ఇక్కడ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ అనేది ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ మధ్యలో అనేది పింక్ కలర్ అనేది రావాలి నాట్ అనేది, ఆ తర్వాత వేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అనేది ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. చూసారా ఈ లైన్ ఎందుకు వచ్చింది, ఇలా ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఇంకోటి ఒక లైన్ అనేది ఇలా వేసుకోవాలి. ఈ లైన్స్ ఏంటి మీకు అర్థమైపోతుంది ఇప్పుడే చూడండి. ఇప్పుడు ఇలా అనేది తీసాను నేను. తీయంగానే ఏం చేశానంటే ఇక్కడ నేను ఒక చమ్కీ అనేది తీసుకున్నాను. ఇలా అనేది కరెక్ట్గా ఒక లొంగా నాట్ అనేది వేసేస్తున్నాను. దీనిలాగే ఫ్లవర్ లాగే ముందు అనేది ఒక లొంగా నాట్ అనేది చమ్కీ వేసేసి ఇలాగే మరొకటి అనేది వెనకాల అనేది ఒక చైన్ ఇలా తీసి కరెక్ట్గా హ్యాండ్ వర్క్తో మళ్ళీ సేమ్ అనేది చూడండి. రెండోది కూడా ఇలా లొంగా నాట్ అనేది కరెక్ట్గా అది సరి చేసుకుంటూ ఇలా నీట్గా ఇక్కడ అనేది వేసేసుకుంటూ మళ్ళీ మూడోది కూడా సేమ్ అనేది ఇక్కడ నుంచి అనేది కుట్టు తీసి చూడండి. ఇంకోటి అనేది చమ్కీ అనేది కరెక్ట్గా ఇలా పెట్టి ఈ లైన్స్ ఉన్నాయి చూసారా నేను గీసుకున్నాయి, ఆ లైన్స్ని నేను కరెక్ట్గా ఇలాగే అక్కడ పక్కన కనిపిస్తుంది చూసారా డిజైన్ ఏమైతే ఉన్నాయో అలాగే మూడు గీసుకుంటే పెన్సిల్తో మీకు నీట్గా అనేది కరెక్ట్గా వచ్చేస్తాయన్నమాట. ఇలా అనేది లొంగా నాట్ చమ్కీ అనేది ఇలా పెట్టేసి కరెక్ట్గా ఈ పక్క కూడా సేమ్ అనేది ఇలా లొంగా నాటు చమ్కీ అనేది కరెక్ట్గా అనేది ఇటువైపు అనేది వేసేయాలి. వేసేస్తే చూసారా ఎలా అయిపోయిందో చూడండి. ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా తీసేసి కరెక్ట్గా ఇలా అనేది కంప్లీట్గా అనేది ఇంకోటి అనేది ఇలా వేసేయాలి.
వేసేసి ఈ ఆకులు అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్గా అనేది ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా తీసేసి ఇలా అనేది లొంగా నాట్ అనేది తీసుకుని కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇది హ్యాండ్ వర్క్తో చేసుకుని వెళ్ళడమే. చూసారు కదా, ఇప్పుడు ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ కూడా సేమ్ అనేది ఏంటంటే కింద పక్క అనేది ఒకటి రావాలి, పైన అనేది ఒకటి రావాలి, కింద పక్క అనేది ఇంకోటి రావాలి. ఇలా అనేది సేమ్ అనేది ఇలా గీసుకుంటూ వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా అయిపోతుంది. చూడండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే మీరు వర్క్ అంతా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ లొంగా నాట్స్ అనేవి మీరు పెన్సిల్తో గీసుకుని అలా అనేది ఎక్కువ అనేది వస్తుంది. ఈ పైన అనేది గ్యాప్ అనేది వచ్చిన చోట మీరు ఇలా కిందకి 2 కుట్లు అనేవి వేసిన తర్వాత పైన అనేది కూడా 2 కుట్లు ఇలా వేసుకుని కరెక్ట్గా మీరు ఈ లోడింగ్ ఆకు అనేది కంప్లీట్ చేసేయాలి. ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. చాలా ఈజీ వర్క్ ఇది. మీరు నెక్ చుట్టూ వేసుకోవచ్చు, డ్రెస్సులకి కానీ మీ శారీలు కానీ చక్కగా మీరు బార్డర్ టైప్లో అనేది వేసుకోవచ్చు. హ్యాండ్కి కూడా జస్ట్ ఒక బార్డర్ లాగా వేసుకున్నా కూడా ఈ థ్రెడ్ వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే అనేది చాలా ఈజీగా మీరు కుట్టేయవచ్చు ఈ వర్క్ అంతా. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి. ఇలాగే ఈ వర్క్ అంతా మీరు బార్డర్ లాగా చక్కగా గీసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఈజీ బార్డర్ అనమాట. మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్తే చుట్టూ బార్డర్ అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూడండి, ప్లే స్టోర్లో యాప్ అనేది ఇలా ఉంటుంది, ఆరి వర్క్ యాప్ అనేది. దీంట్లో డెమో క్లాసెస్ ఉన్నాయి ఫ్రీగా. ఇది డౌన్లోడ్ చేసుకోండి ముందు. తర్వాత మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి. దీంట్లో 2 కోర్సులు ఉన్నాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది. ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి. రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి. నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది. ఈ కోర్స్ లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలి, నీట్ గా కావాలంటే, ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది. కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి, మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఇది డెమో క్లాస్ కూడా. మరియు మీకు చూడండి, మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు. ఇది ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము, ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అసలు సూదికి దారం ఎలా అందించాలి, ఎలా కుట్టాలి, ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది. చూడండి, వీడియో కంప్లీట్ గా చివరిగా చూపిస్తాం అనమాట. దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది. మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను. ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే. ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. చూసారా, దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి, అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట. చాలా ఈజీగా చూసారా, ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది. మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి, డెమో క్లాసు. మీకు దీనివల్ల లాభం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేయంగానే పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయన్నమాట. పెయిడ్ క్లాస్ లోకి వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట. ఇది 3200 ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోనే. ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే 9 క్లాసుల్లోనే అంటే 360 క్లాసెస్ ఉంటాయి. దీంట్లో 360 క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్. చూడండి, ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది. చూసారా, ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు. దీంట్లో 360 క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ వేసి ఉంటాయి అనమాట. ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు కేవలం 9 వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో. ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట. చూడండి, మీకు ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు. ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట. ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట. ప్రతిదీ ఉంటుందన్నమాట. సూది ఎలా పట్టుకోవాలి, అసలు దారం ఎలా అందించాలి, ఎటు కుట్టాలి, ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఈ స్టిచెస్ అనేది ఏంటంటే కరెక్ట్ కాదు. మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము. దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా 100 కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారనమాట. 100 కుట్లైనా కుట్టేస్తారు. అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు. చూడండి, ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా, ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి. చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది.
చూడండి ఇలా అనేది మీరు సెర్చ్ బార్ మీద వెళ్ళండి. ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే వెళ్ళంగానే మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ AARIWORK అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి. చేయంగానే మీరు ఇక్కడ సెర్చ్ అనేది ఉండిద్ది, ఇక్కడ బ్లూ కలర్ది. ఈ సెర్చ్ అనేది నొక్కండి. నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది. యాప్ చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది. ఉండగానే దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట. చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి. ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను. చూడండి ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి. చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి, రిజిస్టర్ అవ్వాలంటే అలౌ. చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట. రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది. ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి, ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట. ఓటీపీ వచ్చి మీరు 4 నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు, మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ 2 కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట. కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి. మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది, హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి, కోర్స్ గురించి. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట. మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు. దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాల్ సపోర్ట్ అంటే ఏంటి, మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు. ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము. ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసాం, మేము వర్క్ అంతా నేర్చుకున్నామని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట. మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము. ఓకేనా? మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము. వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము. మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి. చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఈ నంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు.